దాంట్లోని మనకి 60,000 మిగిలింది. ఈరోజు దాంట్లో 72 అంటే 8. ఒక్క నిమిషం తల్లి ఒక్క మళ్ళీ స్టార్ట్ చేయి. ఇప్పుడే కదా పుట్టారు, అప్పుడు గోలైంది. అలాగే అర్థమైపోయింది, మాకు తెలుసు అది చూశారు కదా మన ఇంగ్లీషు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఐఫోన్ రేట్లు చూశారు కదా, జపాన్లో, చైనాలో, హాంకాంగ్లో. ఇండియాలో రేట్ ఎంత ఉంది, ఇక్కడ ఎంత రేట్ ఉందో చూశారు కదా, చాలా బాగుంది కదా, అంత డిఫరెన్స్ ఉంది. సో ఈరోజు యాపిల్ మ్యాక్బుక్ ప్రో కాదు ఎయిర్ కొనబోతున్నాం అనమాట. M1 8GB 256GB అనమాట SSD. సో అది కొనబోతున్నాం. ఇండియాలో అయితే కరెక్ట్గా చెప్పాలంటే 88,000 చిల్లర ఉంది. 88,000 నుంచి 90,000 మధ్యన ఉందన్నమాట. సో దుబాయ్లో ఆన్లైన్లో అయితే ఎంత ఉంది, తర్వాత దుబాయ్ షాపింగ్ మాల్లో ఎంత ఉంది, మన మీనా బజార్లో ఎంత ఉందో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు అయితే వెళ్ళబోతున్నాం అనమాట షాపింగ్ మాల్కి. ఫస్ట్ మనతో ఉన్నాడు మన విజయ్ అనమాట. విజయ్ ఫ్రమ్ హైదరాబాద్. బాబు ఇక్కడే దుబాయ్లో ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 8 years. ఫీల్డ్ ERP అంటే అంత IT అనమాట. వెనకాతలు ఇంకో అబ్బాయి ఉన్నాడు, చార్టర్డ్ అకౌంట్, శ్రీకాంత్ ఫ్రమ్ వరంగల్ కదా, వరంగల్ అబ్బాయి. వీళ్ళంతా ఫైనాన్షియల్ సెక్టర్ ఇదనమాట. మొన్న నాకు అవును చెప్పడం, మన ల్యాప్టాప్ సెటప్ ఎవరిచ్చారు అన్నారు కదా, ఈయన సెటప్ ఈయనదే. ఫైనాన్షియల్ కదా, ఇవన్నీ బోల్డ్ ఉండాలి ల్యాప్టాప్లో. ఓకే, ముందైతే మనం వెళ్ళి షాపింగ్ మాల్లో రేట్ ఎంత ఉందో చూద్దాం, తర్వాత ఆన్లైన్లో రేట్ ఎంత ఉందో చూద్దాం. సో తర్వాత మీనా బజార్కి వెళ్ళి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొందాం. ఎందుకంటే సవకి ఈజ్ ఇంపార్టెంట్. సవకి ఎంత ఉందో చాలు మినిమం. నేను దాంట్లో చూసారు కదా సవకి ఎంత ఉందో. ఇండియాకి ఫోన్కి ఆల్మోస్ట్ ఎంత 95 కలిపి 50,000 ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ 15,000 డిఫరెన్స్ ఉంది నిన్నట్లు దాంట్లో. సో ఈ రోజు ఎంత ఉందో డిఫరెన్సేషన్ చూద్దాం. భలే ఉంటుంది కదా తేడా, సవక ఎంత ఉందో. సో అక్కడికి వెళ్ళి మిగతాదంతా చూద్దాం. ముందైతే వ్యూస్ని ఎంజాయ్ చేయండి. ఓకే, షాపింగ్ మాల్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ మీరు ప్రైస్ చూసుకుంటే 3,899 అంటే 81,000 ఉంది షాపింగ్లో. ఓకే, షాపింగ్ మాల్లో 81,000 ఉంది. చూసారు కదా, M1 8GB 256GB. సో ఇక్కడ 81,000 నుంచి 82,000 చిల్లర ఉందండి. సో ఇప్పుడు మనం మీనా బజార్కి వెళ్ళిపోయి అక్కడ రేట్ ఎంతో చూద్దాం. ఓకే, సో వచ్చేసాం మీనా బజార్కి. మన దుకాణంకే వచ్చాము. अरे बाय कैसा है? बढ़िया। आज तू तेरा नया मोबाइल है, कैसा दिख रहे तू? अच्छा है ना? आज लैपटॉप खरीद करने के लिए आया। हाँ, मैकबुक का दिखाओ, ठीक है? हमारा लैपटॉप सेक्शन में हाँ ठीक है लैपटॉप सेक्शन అలాగే వచ్చామండి. మొత్తానికి కుర్రోడ్ దగ్గరికి నిజంగా చాలా వీడియోలో ఉన్నారు, ఫేమస్ అయిపోయారు బాగా కుర్రోడ్. బాగా షాప్ అయితే కరకరగా ఉంటుంది. बहुत फेमस हो गया भाई, दुकान पे बहुत फेमस हो गया. సో ఫైనల్ గా వచ్చాం అనమాట. 72 పడ్డది, 72,000 అనమాట. అంటే ఇక్కడ మీకు తెలిసిందే కదా
మొత్తం అన్నిటిలోని సవక్ అనమాట. సవక్ అనగానే నేను ఎక్కడ ఉంటే సవక్ అక్కడ ఉంటాను నేను. ఇందులో 512 GB ఉంది. 512 GB కానీ నేను 256 GB తీసుకున్నాను. 512 GBకి దీనికి అక్కడ 21,000 డిఫరెన్స్ ఉంది, కానీ ఎక్కడైతే 16,000 డిఫరెన్స్ ఉంది. కానీ ఇది ఏం చేస్తానంటే SSD కార్డ్, అదే హార్డ్ డిస్క్ ఉంటుంది కదా సీ టైప్, ఆ హార్డ్ డిస్క్ కొనుక్కుంటాను. ఫస్ట్ అయితే దీంతో మెయింటైన్ అవుతాను నేను. ఏముంది ఇదే కాబట్టి సో చాలండి నాకు ఏదో వర్క్ చేసుకోవడానికి, లైట్గా ఎడిటింగ్, మన వీడియో ఎడిటింగ్ కొడతాం, అంతకని ఇంకేం చేయం కాబట్టి. సో మ్యాక్ బుక్ ఎయిర్ M1 A256 GB అనమాట. वो सीरियल नंबर दिखाएगा तो सीरियल नंबर दिखाना नहीं दिखाने के लिए. ये जो क्या बोल रहा है हमको पता नहीं, ऑलमोस्ट इतना पड़ता है, बहुत लोग आते हैं. చాలా చాలా ఉన్నాయండి దగ్గర, सारा प्रोडक्ट చాలా प्रोडक्ट भाई. कोई आएगा था ना हमको क्या प्राइस दे रहा, उन लोग को भी वही दे, ठीक है. हम यूट्यूबर बोल के हमको प्रमोशन नहीं है. हाँ बोलो ఏమండి, వస్తే బరాబర్ రేట్ అడగండి. రేటు 4-5 షాపులో తిరిగి ఇక్కడ రండి, ఓకే. 4-5 షాప్ గుమ్కి ఇద్దరు ఆకి ఖరీదుతారు. 100% ऐसा ही करना पड़ता है. ऐसा ही करो. లేదంటే వీళ్ళు మాకు యూట్యూబర్స్ అని తక్కువకి ఇచ్చేసి మీ దగ్గర లాగేస్తారు. దిస్ ఇస్ గేమ్ అండి, ఇది బిజినెస్ గేమ్ అనమాట. తెలుగు ఎక్కడ మోసపోకూడదు, తగ్గకూడదు కూడా, ఓకే. తెలుగు పోయి ఇంకో విషయం యాక్టివేట్ ఏంటి, ఇంకో మీరు కొన్నింటిని యాపిల్ ప్రోడక్ట్ ఫస్ట్ సీరియల్ నెంబర్ మీరు చెక్ చేసుకోండి ఇంటర్నెట్. మీరు ఇది ఏం చేస్తారంటే గేమ్ ఇదవుతుంది. సో ఫస్ట్ సీరియల్ నెంబర్ చెక్ చేసుకున్నాను. సీరియల్ నెంబర్ చెక్ చేసుకోగానే ఇక్కడ నాకు యాక్టివేట్ అవ్వలేదు అన్నమాట. సో ఇది జెన్యూన్ అనమాట. ఇప్పుడు ఇది నేను ఇంటర్నెట్ కనెక్ట్ చేసినంటే ఇది యాక్టివేట్ అయినట్టు వస్తుంది. అప్పుడు ఇది బెటర్ అని పైగా సీరియల్ నెంబర్ చెక్ करके बाद में करना है. आप तो ट्रस्ट किया ना हम लोग. हां 100% है. देखिए सब ऐसा बोल रहे हैं तो लेके जा रहे हैं. चलो चलो కల్ అవుతాం దూసరికి వెళ్ళి. ఈ దగ్గర ఏమండి ఒక విషయం చెప్తున్నాను నేను. మీరు మీ ఐటమ్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ మటుకు బిల్లింగ్ అయ్యాక మనకి ఇచ్చే ప్రోడక్ట్ వేరేగా అవ్వకుండా ఉండాలంటే మీరు సీరియల్ నెంబర్ కరెక్ట్గా చూసుకోండి. ఇచ్చే బిల్లింగ్ మన చేతికి వచ్చాక కూడా సీరియల్ నెంబర్ ఒక్కసారి చూసుకోండి, ఎందుకంటే అక్కడ చిన్న మ్యాజిక్ చేస్తారు. ఆ మ్యాజిక్ దగ్గర మీరు దొరకకూడదు, ఓకే. మొత్తానికైతే మన దగ్గర యాపిల్ మ్యాక్బుక్ వచ్చేసిందండి. ఇండియా కన్నా తక్కువగా ఉంటుంది, ఏముంటుంది ఎందుకు ఉండదు చూశారు కదా రేటు. ఇండియాలో చూసుకుంటే మీరు ప్రైసు మనకి 88 నుంచి 90,000 చిల్లర ఉంది. డిఫరెంట్ అమెజాన్లోని క్రెడిట్ కార్డ్ 90,000 అనుకోండి. ఇక్కడ 82,000 ఉంది. కానీ ఇక్కడ కూడా మీకు మీనా బజార్ కొన్న షాపింగ్ మాల్స్లో కొనుక్కుంటే మరి షాపింగ్ మాల్స్లో ట్యాక్స్లు వ్యాట్లు అంటే రెంట్లు అవి ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా 82,000 ఉంది. అంటే ఇండియాలో 90,000 ఉంది, ఇక్కడ దుబాయ్ షాపింగ్ మాల్లో 82,000 ఉంది, మన మీనా బజార్లో 72,000 ఉంది. అంటే ఇక్కడికిక్కడే 10,000 డిఫరెన్స్ ఉందన్నమాట. బాగుంది కదా, చాలా చవకగా ఉన్నది కదా. సో ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాను నేను. ఇది అండ్ మ్యాక్బుక్ ఎయిర్. తర్వాత మ్యాజిక్ మౌస్ కూడా కొన్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ 250 అనమాట. ఇది తక్కువ ఇచ్చారు. 200 అంటే 200 అంటే 2,000 5,000 ఆల్మోస్ట్ మైక్ ఇది కూడా. సో ఈ రెండు మనం ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం అనమాట నేను అన్బాక్సింగ్ చేయడం. ఇంత కాస్ట్లీది అవునండి. ఈ బుక్, ఈ మ్యాక్ బుక్లు చదివి వాడేసిన నేను మళ్ళీ పుస్తకాన్ని ఎందుకు కొన్నాను, మ్యాక్ బుక్ని ఎందుకు కొన్నానంటే మ్యాక్లు అమ్ముకోవడానికి అయితే కాదండి. మ్యాక్ బుక్ని ఒక పని ఉంది. నేనేం చేసినా దానికి ఒక లెక్క, దానికి ఒక థియరీ ఉంటుంది. మీకు ఇంకా నెక్స్ట్ 2 వీడియోలో మీకు తెలుస్తాయి, ఓకే. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం సక్సెస్ఫుల్గానే. ఫస్ట్ టైం అనమాట. కుడి చేతితో తీసాం, ఓకే. ప్లాస్టిక్ హే బుక్కులు చదివి చాలా రోజులైంది. మ్యాక్ బుక్ కాస్ట్లీది. మన దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైనా ఉందంటే అదే. సోనీ ZV-1 అయితే సంతకి వెళ్ళిపోయింది, మీరు చూశారు కదా. ఐఫోను ఇది రిపేర్కి ఇచ్చాను, ఇంకా అది మరి ఏమనలేదు, చూద్దాం అది ఏమంటారో. ఇప్పటికీ రాలేదు, ఇంకా అదే రిపేర్ ఎక్కువ అవుతుంది. ఆయన నొక్కేశాడు. వామ్మ బుక్కు, మ్యాక్ బుక్కు
చిదిగిన బట్టలైనా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కోమని అన్నారు నెపోలియన్ వీరేశలింగం పంతులు గారండి. చిదిగిన చట్టాలు వేసుకుంటున్నాను, పసుపు రంగు 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, మంచి బుక్ కొనుక్కున్నానండి, అదే మ్యాక్ బుక్. నిజమే కదా, మంచి బుక్ కొనుక్కోమన్నారు, అందుకే మ్యాక్ బుక్ కొనుక్కున్నాను. దాని తర్వాత ఇది ఇచ్చింది, ఇదిగోండి సిల్వర్ కలరు, గ్రే కలర్, సారీ ఇదా గ్రే కలర్, గ్రే కలర్, సిల్వర్ కలర్ కాదు. చిన్న ఏమిచ్చారంటే బుక్కులు, అదిగో ఈ అడాప్టర్. అబ్బో ఇప్పుడు ఈ అడాప్టర్లు అన్నీ పట్టుకుని తిరగాల. వాము మైకు అంతే, ఇంకేం లేదు, డొక్కు అయిపోయింది అంతే. ఇవే ఉన్నాయి. పనిలో పనిగాన ఇది కూడా చేసేద్దాం. మౌస్ మ్యాజిక్ మౌస్ అన్నారు గురువుగారు మ్యాజిక్ మౌస్ అన్నారు, ఏంటో చూద్దాం. హే ఇది బాగానే ఇచ్చారు, తక్కువగానే ఇచ్చారండి. బాగా తల్లి, అంటే మనం మౌస్ లేకుండా వాడుకోగలం కానీ కష్టం. నేను ఎప్పుడో కొనుక్కున్నాను, ఫస్ట్ అమెరికా వెళ్ళిన ఫస్ట్ జీతంతో విండోస్ ఫోన్ కొనుక్కున్నానంట, విండోస్ ల్యాప్టాప్ కొనుక్కున్నాను, ఇంట్లో ఉంటుంది, టచ్ స్క్రీన్ అది. ఆ టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ అనమాట, ఎప్పుడో కొనుక్కున్నాను, పాత i3 వెర్షను. అలాగే అడ్జస్ట్ చేస్తాను, ఉండాలి కదా ల్యాప్టాప్ అనేసి. నేను బేసిక్ కంప్యూటర్స్ చేశాను కదా, చిన్న సాఫ్ట్వేర్ ఫోటోషాప్లో అవి చిన్న నాకు ఇష్టం అనమాట, అప్పుడప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు చేస్తాను. అండ్ అది సిక్ మ్యాజిక్ మౌస్, ఇంకేమీ చెత్త అంతా తీసేస్తే మ్యాజిక్ మౌస్ అనమాట. దీనికి ఆటోమేటిక్గా పేరు అయిపోద్ది, ఎంత ఉంటుంది, దీనికి పిన్నులు ఏం అక్కర్లేదు, ఆటోమేటిక్గా దీనికి పేరు అయిపోతుంది, మనకి ఏం అక్కర్లేదు. కరోనా ఇలాగ అనుకుని అయిపోతుంది. సో ఇలా తీసి టక్ మనం కొట్టేస్తాను. చూసారు కదా, భలే ఉంది. యాపిల్ ఈజ్ యాపిల్ అని అంటే నిజంగానే స్టీవ్ జాబ్స్ గారు చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నారో, స్వర్గస్థులు అయిపోయారు కానీ కేక నిజంగా యాపిల్ వాళ్ళ పిల్లం సగం మొక్క తినేసి వదిలేసిందట, దాన్నే ఎట్టారు వీళ్ళు. ఏంటో. ఓకే, ఓపెన్ చేద్దాం. ఏదో వచ్చింది, ఇదేదో పేజ్. అమ్మయ్యా, ఎలక్ట్రానిక్ స్మెల్ అదోలా ఉంటుందండి. కొత్త బుక్కుల స్మెల్, ఎలక్ట్రానిక్ స్మెల్ వేరేగా ఉంటుంది. వస్తుందో ఇంగ్లీషు. మీకు ఒక విషయం చెప్తాను, ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇంగ్లీషే నాకు కావాలి, తెలుగు లేదు కదా. ఓకే, తర్వాత సెటప్ చేద్దాం. ఓకేనండి, మొత్తానికైతే నా బుక్ వచ్చేసింది. మీకు ఒక విషయం చెప్తున్నాను, నేను చెప్పినట్లే యాపిల్ ప్రోడక్ట్స్ కొనుక్కునే ముందు ఇక్కడ మీరు ఇండియాలో చూసుకొని వస్తారు. ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకుంటే తక్కువ ఉన్నది మీరు చూశారు కదా. అంటే నిన్న దాంట్లోని మనకి 60,000 మిగిలింది, ఈరోజు దాంట్లో 72 అంటే 8. ఒక్క నిమిషం తల్లి ఒక్క మళ్ళీ స్టార్ట్ చేయి. ఇప్పుడే కదా పుట్టారు, అప్పుడు గోలైంది. అలాగే అర్థమైపోయింది, మాకు తెలుసు అది చూశారు కదా. మన ఇంగ్లీషు తెలియపోతే అది టెక్నాలజీతో అరుస్తున్నారు. అలాగేనండి, తర్వాత ఒక్క నిమిషం. అది సో ఎక్కడో దీని గోల, అది ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంది అమ్మాయి గారు. సో మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇండియాకి ఇక్కడికి ప్రైసెస్ చూశారు, ప్రోడక్ట్ అయితే ఒరిజినల్, వారంటీ అయితే దొరుకుతుంది. ఇక్కడ మీరు ఎలా మోసపోతారు అనుకుంటే చిన్న లాజిక్తో మోసపోతారు. ఎక్కడంటే మేము యూట్యూబర్స్ అని మాకు జెన్యూన్ ప్రోడక్ట్ విత్ సీరియల్ నెంబర్తో ఇచ్చారు, కానీ మీకు అలా ఇవ్వరు. నేను హానెస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే మేము ప్రమోషన్ చేస్తున్నామని చెప్పి మాకు ప్రైస్ తగ్గించి ఇస్తాడు, అండ్ ప్రోడక్ట్ కూడా జెన్యూన్గా ఇస్తాడు. ఎందుకంటే మేము ఏదైనా తప్పు చెప్తే వాడి బిజినెస్ పోతుంది. ఎందుకంటే ఆడికి చాలా రెప్యుటేషన్ ఉంది ఆ షాప్కి, ఆడికే కాదు పక్కన చాలా షాపుల వరకు. హిందీ వాళ్ళు కానీ ఎవరైనా ఇండియా నుంచి వెళ్తే అక్కడే షాప్ వీడియోలు చేస్తారు, కానీ ఒక్క నెగిటివ్ కామెంట్ నెగిటివ్ వీడియో పడ్డదంటే మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఎందుకంటే 100 పాజిటివ్ కామెంట్లు ఎవ్వరూ చూడదు, ఒక్క నెగిటివ్ కామెంట్నే వాళ్ళు చూస్తారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే బిల్లింగ్ చేసేటప్పుడు మీకు బిల్లింగ్ చేసుకున్నప్పుడు మీరు ముందు సీరియల్ నెంబర్ని చూడండి, డీయాక్టివేట్ అని ఉంటుంది. ఓకే,
మళ్ళీ తర్వాత ఆ సీరియల్ నెంబర్ని ఇంటికి వచ్చాక చెక్ చేసుకోండి. అది ఇచ్చింది మనకే కాదా, మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మనం వాడితేనే మన సీరియల్ నెంబర్ మనకి యాక్టివేట్ అవుతుంది. అప్పటి నుంచి ఆ రోజు నుంచి పడుతుంది. మీరు కనుక అది చెక్ చేసుకోకపోతే మీరు అక్కడ దెబ్బడిపోతారు. సీరియల్ నెంబర్. యాపిల్ ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నానంటే మిగతా ప్రొడక్ట్స్ అంతా వేరేగా ఉంటుంది. అండ్ ట్యాక్స్ ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేసుకొని మీ డబ్బులు మీకు వచ్చేస్తుంది. ట్యాక్స్ని పక్కన పెట్టండి, ట్యాక్స్ డబ్బులు అయితే మనకు వచ్చేస్తాయి. ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేసుకోవాలి, ఆ ఫామ్ ఫిల్అప్ చేసి అన్ని ఇస్తారు. ఆ ప్రాసెస్ వచ్చేటప్పుడు మనం చూసుకోవచ్చు ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అది. కానీ ఇదైతే ఇప్పుడు నేను చెప్తున్నాను, మీకు ఇప్పుడు అర్థమైందో అనుకుంటాను. మ్యాక్బుక్ అన్బాక్సింగ్ చేశాను నేను. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇది M1 చిప్ అండి. ఇది ప్రో అయితే కాదు, అందరూ ప్రో తీసుకోమని అన్నారు. నాకు ప్రో నాకు ఏంటంటే జస్ట్ లైవ్లు చేసుకోవడానికి కొన్ని ఎడిటింగ్స్కి కావాలన్నమాట. అందుకే నేను తీసుకున్నాను. ఎందుకంటే నేను వాడేది ఐఫోన్, నన్ను చూసారు అది ఐఫోన్, ఇది అంతే. ఈ రెండు బస్ ఎనఫ్. ఒక గోప్రోతో కొట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఇంకేం అక్కర్లేదనమాట. సో హ్యాపీగా మనకి ఉండాలి కాబట్టి తీసుకోవాల్సి జరిగింది. మనకి అనవసరం లేనప్పుడు మనం కొనుక్కోకూడదు. అవసరం అన్నటప్పుడు అయితే కొనడంలోనే ఇన్వెస్ట్ చేయడంలో తప్పలేదు. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు తీసుకున్నాను, అసలు ఇంత భారీ బడ్జెట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేసి మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. షూర్గా మీకు అర్థమయ్యేటట్లు ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లు ఉంది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. ఓకే, మీకు ఇదైతే ఇన్ఫర్మేషన్ అంటే దుబాయ్ వచ్చిన వాళ్ళకైతే మీకు టూరిజం అయిపోతుంది అండ్ పర్చేస్ కూడా అయిపోతుంది. సో మీ ఇష్టం, ఇండియాలో కొనుక్కున్న పర్లేదు, ఎక్కడ కొనుక్కున్న పర్లేదు. వారంటీ అయితే మనకి ఇంటర్నేషనల్ వారంటీ మీకు దొరుకుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని రేపు మరొక అన్బాక్సింగ్ రాబోతుంది. అదేటో చూసే ముందు ఉంటాను. బాయ్ అండ్ జై హింద్.